ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమ. మాతా మహాసరస్వత్యే నమ. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమ. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు, అట్లాగే భక్తులకు, స్నేహితులకు, సేవకులకు అందరికీ కూడా జగన్మాత శ్రీచక్రస్వరూపిణి పార్వతీమాత దివ్య ఆశీస్సులు తెలియజేస్తూ శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం దశమి బుధవారం ఈరోజు ఉదయం 11:50 వరకు, అలాగే ధనిష్ఠా నక్షత్రం ఉదయం 7:42 వరకు, తదుపరి శతభిష నక్షత్రం. అమృత గడియలు రాత్రి 11:55 నుండి 1:28 వరకు. వర్జం మధ్యాహ్నం 2:41 నుండి 4:14 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:33 నుండి 12:24 వరకు. సూర్యోదయం ఉదయం 5:44, సూర్యాస్తమయం సాయంత్రం 6:13. ఈరోజు దశమి బుధవారము, తదుపరి ఏకాదశి, ధనిష్ఠా నక్షత్రము, తదుపరి శతభిష నక్షత్రం. ఈరోజు అనేక రకాల నిశ్చిత తాంబూలాలు అయితేమి, అట్లాగే గృహప్రవేశములు అయితేమి, అట్లాగే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమును నిర్వహిస్తున్న వారందరికీ కూడా ఆదిత్యాది నవగ్రహ దేవతలకు అనుగ్రహము, ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వర కృప, లక్ష్మీనారాయణ స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈరోజు బుధవారము, దశమి, ద్విపరతి ఏకాదశి, ధనిష్ట, తదుపరి శతభిష నక్షత్రాలు కలిసి రావడం ఒక వరముగా భావించి ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నటువంటి వారైతే ఏదైనా ఒక శుభ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వారు కొంచెము పానకము, వడపప్పు ఇంట్లో నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించడం చాలా ఉత్తమమై అవకాశం ఉన్నటువంటి వారు లక్ష్మీ గణపతి హోమాన్ని నిర్వహించడం ద్వారా సర్వకార్యములందు, సర్వ వ్యాపారముల యందు విజయప్రాప్తి పొందే గొప్ప అవకాశం తప్పక లభించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ, అటువంటి లక్ష్మీ గణపతి హోమాన్ని నిర్వహించినటువంటి శక్తి లేనటువంటి వారు గణపతికి ఈరోజు కొంచెము జిల్లేడు పుష్పములతో పూజ గావించుట, లేదా కొంచెం గరిక తీసుకువెళ్ళి సమర్పించుట, కొంచెం పెసరపప్పు తీసుకెళ్లి భగవంతుని సమర్పించడం చాలా ఉత్తమమని తెలియజేస్తూ, విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు ఈరోజు చదువు మీద శ్రద్ధతోటి కొంచెము ఉత్తరేణి పుల్ల ఎక్కడైనా హోమం జరుగుతుంటే హోమంలో సమర్పించడం, కానీ సమితి కింద సమర్పించడం, లేదు అటువంటి అవకాశం లేనటువంటి కొంచెం తొమ్మలపాకులు తీసుకెళ్ళి ఒక క్షేత్రంలో సమర్పించడం, అది కూడా అవకాశం లేనటువంటి వారు 2 తులసి దళములను ప్రసాదంగా స్వీకరించడం చాలా ఉత్తమమని తెలియజేస్తూ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ, ఈరోజు యాక్చువల్గా నేను గురువారం నెల్లూరు వస్తూ ఉంటాను, కానీ ఈరోజు నేను నెల్లూరు వస్తున్నాను కాబట్టి పరిసర ప్రాంతాల వారు ఎవరైనా జాతక చక్ర పరిశీలన కావచ్చు, లేదా ఒక శుభ సమయముల గురించి కావచ్చు, వధువు వల్ల గుణమేలా కావచ్చు, మైత్రి కొరకు కానీ సంప్రదించి సర్వకార్యములందు శుభ ఫలితాలు తప్పక పొందాలని ఆశిస్తూ, అదృష్టమైన సంఖ్యగా ఈరోజు 6వ నెంబర్ పరిగణలోకి తీసుకుంటారని ఆశిస్తూ, ఓం హ్రీం నమో నారాయణాయ నమో నమః ఈ యొక్క మంత్రమును 17 పర్యాయతులు కానీ, 24 పర్యాయతులు కానీ, 108 పర్యాయతులు కానీ చేసి సంపూర్ణమైన విజయప్రాప్తి పొందాలని భావిస్తూ, ఈరోజు వివాహ మహోత్సవ కార్యక్రమాలు కానీ, అంటే పెళ్లి రోజు కానీ, పుట్టినరోజు కానీ ఇప్పుడు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాలని, విజయకేతనం ఎగురవేయాలని ఒక పట్టుదలతోటి, కృషితోటి మీ యొక్క ప్రయత్నాలు సాగించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుషేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ మీ నరసింహుల గురుస్వామి ఆయుష్మాన్ భవ.